హాయ్ హలో నమస్తే తెనార్తి తెలంగాణ. నేను మీ కొత్తూరి రాజేందర్, ఆర్జెస్సీ క్రియేషన్స్. మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం గ్రామానికి చెందినటువంటి మట్టిలో మాణిక్యం అన్న కళాకారుడు చికట్ల శంకరన్న దగ్గరికి వచ్చాము. నమస్తే అన్న. నమస్తే అన్న. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే ముందు ఒక పాటతో మొదలు పెడదామన్నా. ఓకే అన్న. కళ్ళతోటి చూడలేను, కలము పట్టి రాయలేను, మనసులో నా మాటలు పాడుతున్నాయి పాటలు. పాటమ్మా నిన్ను మరిచెట్లా ఉంటాను నేనమ్మా, ఓ పాటమ్మా నా బతుకులో మెతుకైనావమ్మా. కళ్ళతోటి చూడలేను, కలము పట్టి రాయలేను, గోసలెన్ని నాకు ఉన్నా గొల్లు మాని ఏడవకున్నా, ఆశలెన్ని నాకు ఉన్నా ఆత్మస్థైర్యముతో ఉన్నా. పాటమ్మా నాకు రాదిట్లా రాసిండు ఆ బ్రహ్మ, ఓ పాటమ్మా బతుకు పోరాటమే చేస్తున్నానమ్మా. కళ్ళతోటి చూడలేను, కలము పట్టి రాయలేను. చాలా చక్కగా పాడారు శంకరన్న. ముందుగా మీ కళా ప్రపంచం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైందన్న? నేను 7th క్లాస్ చదువుకునేటప్పుడు నాకు చూపోయిందన్న కబడ్డీ ఆడుతుంటే. అప్పటికి నేను కంజర ప్లేయర్ అన్న. నేను చదువుకునే స్కూల్లో సానందం చారి అని మా గురువు గారు ఉండేది. అప్పుడు కంజర ప్లేయర్ గా ఎదిగి నేర్చుకొని ఎదిగిన. అప్పటి నుండి ఇక నాకు చూపోయిన తర్వాత నేను ఎలా బతకాలి, ఎలా జీవితాన్ని ముందు తీసుకుపోవాలని నేను ఇక చదువుకుంటూ ఈ పాటలు రాయాలి అంటూ నా ఆలోచనతోటి ఇక తెలంగాణ ఉద్యమంలో కానీ ఈ భజన సంబంధించి కానీ ఏదైనా పొలిటికల్ వేదికల మీద కూడా కానీ ఇట్లా తీసుకొని పోవడం, పాటలు రాయడం, పాడడం, ఇలా జీవనాన్ని గడుపుకుంటూ వచ్చిందన్న. అన్న మీరు ముందుగా మొట్టమొదటిసారిగా పాడినటువంటి పాట లేదా రాసినటువంటి పాట ఏంటిదన్న? చాలా ఉన్నాయి కానీ నాకైతే ఫస్ట్ నాకు గుర్తింపు తీసుకొచ్చింది అయితే గిలాస్ అప్పటి అన్న. ఒక్కసారి మాకు ప్రేక్షకుల కోసం. గిలాసో నా గిలాస సార గిలాస, గిలాసో నా గిలాస మను సంత నిరాశ, తాగిన సార గిలాస తీరదు ఎన్నటి కాశ. గిలాసో నా గిలాస సార గిలాస, గిలాస లేకుంటే పారమంతా నిరాశ, గిలాస కరబడితే మనుషంతో కులాస. వినరావో సురేష తాగినాక గిలాస కలుగుతుంది ఫుల్ భరోసా. గిలాసో నా గిలాస సార గిలాస. కామెడీ ఉంది, ఖతర్నాకు స్టోరీ కూడా ఉందన్న. మద్యపానాన్ని నిషేధించాలని చెప్పి తాగితే ఎలాంటి అనర్థాలు వస్తాయో అని చక్కగా వివరించారన్న. అలాగే ఇప్పుడు మీ ప్రస్తుత జీవన విధానం ఎలా సాగుతుంది, ఏం చేస్తున్నారన్న? అదే అన్న, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కాబట్టి నాకు అప్పుడు గవర్నమెంట్ లో తెలంగాణ సంస్కృతి సారథి అని ఉద్యోగం ఇచ్చిల్లన్న. అందులో ఉద్యోగం చేసుకుంటూ నాకు మ్యారేజ్ అయిందన్న. 2 పిల్లలు, మా భార్య పేరు పావని, అర్జున్ శివకుమార్ నా పిల్లలు. ఇట్లానే సారథిలో నౌకరీ చేసుకుంటూ పాటలు రాస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడిపిస్తున్నా అన్న. మొన్న మీరు రీసెంట్ గా రాసినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాపై మమకారంతో రాసినటువంటి ఆ పాట కూడా మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి పాడన్న. ఓకే అన్న. వస్తావానే ఓ పిల్ల చూపిస్తారాయనా జిల్లా, వస్తా గాని ఓ పిల్ల గానిది చెప్పారాదు ఏ జిల్లా. నాది జయశంకరు భూపాలపల్లి జిల్లా, గనులు గిరులు నదులున్న సిరు వెలుగుల కిల్లా. వింతలు విశేషాలు విశాలమే పిల్లగా, చూస్తుంటే నా మనసు పొంగి పొరలే అలగా. వస్తావానే వస్తా గాని అందాలు కలిగిన జిల్లా, కనువిందులో ఎరో పిల్ల. కలిసిపోయాం ఓ పిల్లగా, చూసి మురిసిపోయాం పిల్లగా. జిల్లాలోని ప్రతి ప్రదేశాన్ని మంచిగా వివరిస్తూ చాలా చక్కగా భూపాలపల్లి జిల్లాపై అన్న సాంగ్ రాయేసి పాడడం జరిగింది అన్న. ఈ పాట మేము బయట వింటేనే ఇంత వినసొంపుగా ఉంది, మరి మ్యూజిక్ పరంగా వినాలంటే ఎలా వినాలి అన్న? అన్న ఇది సాంగ్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాంగ్ అని కొడితే చీకట్ల ఆడియోస్ అని వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ అండి.
అందరు చీకట్ల ఆడియోస్ అండ్ వీడియోస్ విజిట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి నన్ను ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నా అండి. తప్పకుండా అన్న పాడినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాంగ్ చీకట్ల ఆడియోస్ అండ్ వీడియోస్ ఛానల్లో ఉంది. అందరూ కూడా అన్నగారి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పాటను వినండి. మీ సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో అన్నగారికి తెలపండి అన్న. అలాగే తెలంగాణ ఉద్యమంలో మీరు రచించి పాడినటువంటి ఒక గొప్ప పాట మా ప్రేక్షకుల కోసం అందించాల్సిందిగా కోరుతున్నాను. కంపల్సరీ అన్న. తెలంగాణ ఉద్యమంలో చాలా విమర్శ పాటలే రాశాను, అయినా గానీ అది కాకుండా ఒకటి పేరు వచ్చిన పాట, దాంట్లో ఏ వేదికనైనా అడిగే పాట వాడుతున్నా. నువ్వు కిరికిరిలో పెడతావేంది కిరణ్ కుమార్ రెడ్డి, నీకు కిరిమి గిట్ల లేసిందా చెప్పుతుంటే ఏంది, నీకు తెలుగు చక్కగా రాంది గా ఇంగిలీసు లేంది, ఈ భాషతోటి బాధేంది, నువ్వు కిరికిరిలో పెడతావేంది కిరణ్ కుమార్ రెడ్డి, నీకు కిరిమి గిట్ల లేసిందా చెప్పుతుంటే ఏంది, తెలంగాణ ముచ్చేటంటే తెల్ల ముఖం చేసుకుంటావు, నువ్వు శాంతి భద్రత అంటూ బలగాల దించుతుంటావు, నువ్వు శాంతి భద్రత అంటూ బలగాల దించుతుంటావు, విద్యార్థి కేసులంటే విచారణున్నదంటావు, మీ మంత్రి పదవులైతే మధురంగా పంపినంటావు, మీ మంత్రి పదవులైతే మధురంగా పంపినంటావు, ఢిల్లీ నుండి ఫోను వస్తేనే కిరణ్ కుమార్ రెడ్డి గాలి మోటార్ ఎక్కిపోతావే కిరణ్ కుమార్ రెడ్డి, ఓ కిరణ్ కుమార్ రెడ్డి మిరి విరిగిపోతున్నడ్డి, నువ్వు కిరికిరిలో పెడతావేంది కిరణ్ కుమార్ రెడ్డి, నీకు కిరిమి గిట్ల లేసిందా చెప్పుతుంటే ఏంది. చాలా చక్కగా పాడారన్న. తెలంగాణ ఉద్యమంలో నిజం చెప్పాలంటే పాటే తూటాగా మారి ఉద్యమానికి ఊపిరిదింది. మీలాంటి కళాకారులు చాలా మంది ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నానన్న ఉద్యమంలో. అప్పుడు ఇంకొక పాట, ఉద్యమ పాట, మంచి పాట పాడన్నా. ఉద్యమంలో చాలా రాయడం జరిగిందన్న. అప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు ఆ అస్త్రాలను వాడకుంటేనే బాగుంటది. మా విలేజ్ మీద రాసిందన్న అద్భుతమైన పాట. అవునన్నా, అది చాలా పేరు తెచ్చినటువంటి పాట. ఎక్కడ చూసినా కూడా జయశంకర్ జిల్లాలో మారుమూల ప్రాంతమైనటువంటి మహాముత్తారం పాట అందరి నోళ్లలో నానుతుందన్న. ఇప్పుడు మన కోసం అన్నగారు పాడతాడు, మనం విందాం. మా ఊరు చూడండో మహాముత్తారం, చుట్టుముట్టు పచ్చదనంతో అడవి ముత్తారం, నలుదిక్కుల పల్లె ప్రజలకు మండలమయ్యింది, ప్రభుత్వ సముదాయాలతోటి సుందరమయ్యింది, సురలు రాగిన సురముంది, అందాల వరముంది, అమరుల త్యాగాలను చూపే స్తూపమే కొలువైంది, మా ఊరు చూడండో మహాముత్తారం, చుట్టుముట్టు పచ్చదనంతో అడవి ముత్తారం. చాలా చక్కగా పాడారన్నా. పుట్టిన ఊరుపై మమకారంతో అన్న రాసినటువంటి పాట కూడా అదే ఛానల్లో చీకట్ల ఆడియోస్ అండ్ వీడియోస్ ఛానల్లో ఉంది. మనం బయట వింటేనే ఇంత వినసొంపుగా ఉందంటే ఇది మ్యూజిక్ తో ఎంత చాలా చక్కగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ పాటను ఖచ్చితంగా మీరందరూ కూడా వినండి, అన్న ఛానల్లో ఉంది. మరొకసారి చెప్తున్నాను, చీకట్ల ఆడియోస్ అండ్ వీడియోస్ ఛానల్ ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కళాకారుణ్ణి పోషించండి, కళను ఆదరించండి. అలాగే అన్న, ఇప్పుడు మీ జీవన ప్రయాణంలో ప్రస్తుతం సారథిలో జాబ్ చేస్తున్నా అంటున్నారు కదా? అవునన్నా. మరి ఈ పాటలకు పెట్టుబడి మీరే పెట్టుకుంటారా, బయట నుంచి ఎవరైనా పెడతారన్నా? ఎవరు లేదన్నా. ఏంటంటే నేను ఇందాక పాటలో చెప్పినట్టుగా, పాటమ్మ నా బతుకులో మెతుకైనావమ్మా, పాటమ్మ నా బతుకు పోరాటమే చేస్తున్నామ్మా నాకు అన్నట్టుగా, నాకు వచ్చిన జీతంలతోనే ఆ పాటలను బతికిస్తూ నేను బతుకుతున్నా అన్న. అట్లా ఇక వేరే అడిగితే ఇవాళ రేపు సమాజం ఏంట్లున్నదంటే ఏదో మా స్వార్థానికి అనుకుంటాం, కానీ నాకు నిస్వార్థంగా నా ఊరు కొరకు చేసిన, నా జిల్లా కొరకు పాట చేసిన, కళ్ళు లేకున్నా గాని ఈ ప్రపంచాన్ని చూడలేకున్నా ప్రపంచానికి నా విలేజ్ నా జిల్లాను చూపించాలని నా ఆలోచనతోటి, నాకు కలిగిన ఆలోచనతోని ఈ ప్రయత్నం చేసిందన్న. నన్ను కూడా ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. నేను ఎట్లా అనుకున్నానో ప్రజలు కూడా అదే ప్రేమ పంచుతున్నారు అని నేను కూడా నాకు పంచాలని మరీ కోరుకుంటున్నా అన్న.
గొప్ప పాటను అందించినటువంటి ఈ గొప్ప వ్యక్తికి అందరి సహాయ సహకారాలు, ఆ భగవంతుని కృపా కటాక్షాలు కూడా కలగాలంటూ మన ఛానల్ తరపున కూడా మనం కోరుకుందాం. అలాగే అన్న రాసినటువంటి పాటల్లో భాగంగా ఇంకొక పాట అన్న నోట. నేను రీసెంట్ గా మన గద్దరన్న పైన అన్న. పాలదార బుక్ రిలీజ్ చేసిలన్న అన్న. అన్న చనిపోయిన తర్వాత అందులో బుక్ లో నా సాంగ్ ని రాసిన పాట ప్రింట్ అయిందన్న ఆ పాట పాలధార పుస్తకంలో అన్న రాసినటువంటి పాట ప్రింట్ అయింది. పాటల పెద్దన్న జోహారులు గద్దరన్న, పాటల పెద్దన్న జోహారులు గద్దరన్న, పోరు పాటన్న పాటల ఊటవు నీవన్నా, పోరు పాటన్న పాటల ఊటవు నీవన్నా, వెన్నుల ఉన్న తూటన్న ఆపలే ఆట పాటన్న, పాటల పెద్దన్న జోహారులు గద్దరన్న, గోసి గొంగడేసుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆ దోపిడి పాలన పైన గలమెత్తి గర్జించినవన్నా, ఆ దోపిడి పాలన పైన గలమెత్తి గర్జించినవన్నా, బండెలెక్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవో కొడకనెదురించిన పాటవన్నా, ఏ బండ్లేవో కొడకనెదురించిన పాటవన్నా, ఆటోడు ఇటు కూసుండు ఇటోడు అటు కూసుండు బలగుందిరో అసెంబ్లీ అని బాణీలు గట్టినవన్న, పాటల పెద్దన్న జోహారులు గద్దరన్న, పాటల పెద్దన్న జోహారులు గద్దరన్న. స్వర్గీయ గద్దరన్న పైన కూడా గలమెత్తి అంత మంచి పాట పాడిందంటే అన్న టాలెంట్ కు ఖచ్చితంగా జోహాలు చెప్పాల్సిందే అన్న. ఇంత మంచి పాటను మా ప్రేక్షకుల కోసం పాడినందుకు మా ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలన్నా. అలాగే మీరు రాసినటువంటి పాటలో ఇంకా బాగా ప్రావీణ్యం చెందినటువంటి పాటలు, మీకు నచ్చినటువంటి పాటలు ఇంకేమైనా ఉన్నాయన్నా మీ ఛానల్లో? మా ఛానల్లో ఇక వీడియో రూపంగా చేసిన పాటలు అయితే ఉన్నాయన్న, కానీ ఇంకా అన్ని నాకు ఇప్పుడు నోటెడ్ కాలేక మర్చిపోయిన ఛానల్ అవుతుందన్న. అయినా కానీ ఒక పాట ప్రయత్నం చేస్తాను. రీసెంట్ గా ఇంకా దీన్ని నెక్స్ట్ రిలీజ్ చేస్తా కొన్ని రోజులకు. డ్రగ్స్ పైన ఒక పాట రాయడం జరిగిందన్న. నీకు దండం పెడతారన్నో గా డ్రగ్స్ వాడకన్నా, నా మాట వినరన్నో గా మద్యం దాగకన్నా, మత్తులోన గమ్మత్తు ఉంటావు నేరాలు ఘోరాలు చేస్తావు, నీకు దండం పెడతారన్నో గా డ్రగ్స్ వాడకన్నా, నా మాట వినరన్నో గా మద్యం దాగకన్నా, కాలేజీ పోరలకు కొకైను వచ్చే, స్కూలు పిల్లలకు ఎరైను వచ్చే, డాక్టర్లు యాక్టర్లు ఎందరో వక్తలెందరో వ్యక్తులెందరో, కేసులలో వాళ్ళిరికిళ్ళు ఊసలు లెక్క పెడుతుండ్రు, నీకు దండం పెడతారన్నో గా డ్రగ్స్ వాడకన్నా, నా మాట వినరన్నో గా మద్యం దాగకన్నా. ఈ విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో యువత గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు పొగాకు ఉత్పత్తులతోని, అలాగే కొకైన్, హెరైన్ అంటూ చాలా మాదక మత్తు పదార్థాలతోని యువత చెడిపోతుంది. యువత చెడిపోతున్న తీరును బట్టి కూడా అన్న పాట రాసిందంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిందే తప్పకుండా. ఈ పాట ఉందా అన్న మీ ఛానల్లో? లేదన్నా, నెక్స్ట్ చేస్తా అన్నా. నెక్స్ట్ అన్న ఖచ్చితంగా రికార్డింగ్ చేసి ఇస్తా అని చెప్పి ముందే మనకు వినిపించాడు. ఇంకా అన్న శంకరన్న, మీ ఊరి విశేషాలు వింతలు ఏమైనా చెప్తావా? మా ఊరు విశేషాలు అంటే అన్న, ఇక మీకు తెలిసిందే కదా, మా పక్క విలేజే కదా మీకు. మన ప్రేక్షకుల కొరకు చెప్పాలంటే మన వీడియోలనే ఆ సాంగ్ ను విజిట్ చేస్తే అందాలు వింతలు అన్ని ఉన్నాయన్న. మహాముత్తారం సాంగ్ చూస్తే ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఎవరన్నా నాకు సహాయం చేయాలనుకున్న వారు, ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలనుకున్న వారికి మా నెంబర్ ఇవ్వండి అన్న. ఎవరన్నా చెప్పండి, పర్లేదు చెప్పండి అన్న. అన్న పాటలు కనుక నచ్చి ఈ పాటలకి మీ సహాయ సహకారాలు ఎవరైనా నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చేవారు అన్న నెంబర్ తీసుకోండి, చెప్పండి అన్న. అందరికీ నమస్తే అండి. మరొకసారి నా నెంబర్ వచ్చేసి 9951717510 నండి. మీకు ఎవరికన్నా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరండి. నేను కోరుకుంటున్నా అండి మనసారా. నిజం చెప్పాలంటే ప్రస్తుతం పోటీ ప్రపంచం నడుస్తుంది.
యూట్యూబ్ ఛానల్లో ఒక పాట రిలీజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మ్యూజిక్ పరంగా, డ్యాన్స్ పరంగా కావచ్చు, దాని ఎడిటింగ్ పరంగా కావచ్చు, ఎన్నో విధాలుగా కష్టపడిన కంటెంట్ అనేది బాగాలేకపోయింటే ఎవరు కూడా చూడరు. కానీ ఇంత మంచి కంటెంట్ అందిస్తున్న శంకర్ అన్నకు మాత్రం పెట్టుబడి లేకుండా ఉంది. అందుకే మీలో ఎవరైనా అన్నకు పెట్టుబడి నేను పెడతాను, ఖచ్చితంగా కళను ఆదరిస్తాను అనేవారు అంటే అన్న నెంబరు మరొకసారి నోట్ చేసుకోండి. అన్న నెంబర్ చెప్పండి. అన్నగారు థ్యాంక్ యూ అన్న. అందరికి మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి పాటలు నేను రాయడానికైనా సిద్ధమే. ఇంకా రాసినే చాలా ఉన్నాయి. అయినే నేను రికార్డింగ్ చేయలేకపోతున్నానండి. ఎవరికైనా మీ కళ పట్ల కానీ నా పట్ల కానీ ప్రేమానురాగాలు ఉంటే మీరు చేయాలనుకుంటే మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి 9951717510 అనే నెంబర్ కు ఫోన్ చేసినా సరే, మన రాజేంద్ర అన్న ఫోన్ కి చేసినా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు మాకు వెన్నంటి ఉండి మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అన్న గతంలో ఇప్పుడు డీజే ప్రతి పెళ్లి జరుగుతున్న వేళ డీజే పాటల్లో అన్న పాట ఖచ్చితంగా మారుమోగుతుంది. గిలాసో నా గిలాసా సార గిలాస సాంగ్ మీకు తెలుసో తెలియదో గాని ఆ సాంగ్ అన్న రాసి పాడితే చాలా మంది యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నారు. అప్పట్లో అన్నకు ఛానల్ లేదు. ఇప్పుడు మనలాంటి వారు ప్రేక్షకులు అన్నను ఆదరించే వారందరూ అన్న నువ్వు ఒక ఛానల్ పెట్టు అని చెప్తే చీకట్ల ఆడియోస్ అండ్ వీడియోస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అన్న క్రియేట్ చేసుకున్నాడు. అందులో చాలా చాలా పాటలు పాడాడు. చక్కగా పాటలు ఉన్నాయి. అందరూ కూడా ఛానల్ ను విజిట్ చేయండి. అలాగే అన్న చివరిగా మీకు నచ్చినటువంటి ఒక పాట. నాకు నచ్చిందంటే నేను ఏదైనా సమాజానికి సంబంధించిన పాటే నేను రాస్తా పాడుతా. అందులోనే భాగంగా డ్రైవర్లు మెయిన్ గా యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అవుతున్నాయి అన్న. ఈ మెసేజ్ ఏడ చూసినా వాట్సాప్ లో ఏదైనా యాక్సిడెంటే జరుగుతుంది, డ్రైవర్ నిర్లక్ష్యం అంటున్నారు, మధ్య ప్రాణం తాగి అట్లా చాలా వార్తలు వస్తున్నాయి అన్న. అందుకే అన్న డ్రైవర్ అన్న జర రోడ్డు భద్రత అన్నా, ఓ అన్న డ్రైవర్ అన్నా. భార్య అమ్మ నా పోలీసులు చెప్పే మాట మన మంచి కొరకే నాట, పోలీసులు చెప్పే మాట వేగాము వద్దురన్నా, ప్రాణము ముద్దురన్నా, ఓ అన్న డ్రైవర్ అన్న జర రోడ్డు భద్రమన్నా, ఓ అన్న డ్రైవర్ అన్న. అమ్మ నాన్నలున్నారన్నా బాధ్యతగా నడుపురన్నా, భార్య పిల్లలు కలిగి ఉన్న భవిష్యత్తు మనదిరన్నా, చుక్కదాగి నడపకన్నా సుక్కల్లో గలవకన్నా, ఓ అన్న డ్రైవర్ అన్న జర రోడ్డు భద్రమన్నా, ఓ అన్న డ్రైవర్ అన్న. చాలా చక్కగా అంటే చక్కగా పాడారన్నా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో డ్రైవర్ అనంటే ఒక్క రోజు డ్రైవర్ గనక పని బంద్ పెడితే మన ఏది కూడా రాదు తినడానికి. పొద్దున లేచిన పాల ప్యాకెట్ల కానుంచి మొదలు పెడితే రవాణా వ్యవస్థలో డ్రైవర్ పాత్ర చాలా అంటే చాలా కీలకం. కానీ ఆ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవద్దు అనే కాన్సెప్ట్ తో అన్న ఈ పాట రాసిండు. ఈ పాట రికార్డింగ్ అయిందా అన్న? కాలేదన్న. ఇలాంటి పాటలు ఎన్నో ఉంది. అందుకే నేను ప్రేక్షకులను కోరేది గదే అన్న. ఆర్థికంగా చేయలేకపోతున్నాం. వచ్చిన జీతంతో భార్య పిల్లలు ఈ జీవితాన్ని నడపడం చాలా ఆడికాడికి అవుతుంది జీవితం గడపాలంటే. అందుకని ఎవరైనా ప్రొడ్యూస్ చేసే వారు ఉంటే ఇంకా చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయన్న. భక్తి పరంగా కూడా రాసిందన్న పాట. చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ అన్న భజన కీర్తనలతోనే మొదలు పెట్టాడు. చాలా అంటే చాలా మంచి మంచి పాటలు పాడతాడు భజన కీర్తనలు కూడా. అన్న మన ప్రేక్షకుల కోసం ఒక భజన కీర్తన. నిన్ను చూడాలనుంది రామయ్యా సన్నిధి. థ్యాంక్ యూ శంకర్ అన్న, ఇంత మంచి పాటలను మాకు అందిస్తూ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు ఉన్నతమైన పాటలు రాస్తూ ఇంకా చాలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ తరపున మరొకసారి మీకు కృతజ్ఞతలన్నా.